श्रीकाकुलम पुलिस को मिली बड़ सफलता। तीन आंतरराज्य लुटेरा गिरफ 7 राज्यर 140 गोटी चोरी मामला जड़ित। गजपति जिला सीमांत आंध्र प्रदेश श्रीकाकुलम जिला पुलिस को मिली बड़ सफलता। 7 गोटी राज्यर 140 गोटी चोरी मामला संपृक्त थिबा 3 जन आंतरराज्य लुटेरा गिरफ कर श्रीकाकुलम आरक्षी अधीक्षक केवी महेश रेड्डी एक सांबादिक सम्मेलन में गणमाध्यम को सूचना प्रदान करिसेंते। श्रीकाकुलम आरक्षी अधीक्षक सूचना प्रकार अभियुक्त ट्रक चालक होइथिबा बेले देशर विभिन्न राज्य को ग्रस्त करिथांती। तेबे चलित मास 14 तारिख में काशीबुगा शिवाजी नगर चंद्रशेखर राव नामक जने व्यक्ति घरे ताला पड़िथिबार देखि ताला भांगी सुना अलंकार चोरी करि नैथिले, जहाको नै श्रीकाकुलम जिला पुलिस तदंत आरंभ करिथिला। ओडिशार गजपति एवं आंध्रर श्रीकाकुलम जिला सीमांत गोपिली अंचल गाड़ी मोटर जांच करा जाउथला। प्राय 15 गोटी ट्रक को जांच पर अभियुक्त धरा पड़िथिला। एमाने ट्रक जोगे विशेष करी काजू डाली आदि नेपा आनिबा करिथांती। एही समय ट्रक रे थिबा सामग्री गुडी को लोडिंग किंबा अनलोडिंग करिबा समय रे मध्यरे चोरी करथुले। जेउथारे लोडिंग किंबा अनलोडिंग पाई अटकुथुले सेठारु सेमाने काहारी ठारु बाइक मागी जाउथुले। जेउ घरे ताला पडुथुबार देखुथुले सेठारे सेमाने ताला भांगी कळा कना बुलाउथुले। एपरि भाबे देशर ओडिशा, उत्तराखंड, उत्तर प्रदेश, राजस्थान, हिमाचल प्रदेश, आंध्र प्रदेश व छत्तीसगढ़ राज्यर विभिन्न थाना रे 140 चोरी मामला मध्यरु 32 गोटी मामला रे गिरफ होइछंती। सेमाने हेले नूर हसन, इब्राहिम अहमद व अब्दुल गफर। एमाने गिरफ होई छत्तीसगढ़ रायपुर जेल रे एकाठी होई जणे जण को परिचित होइथिले। तेबे गिरफ नूर हसन देहरादूनर शेर मोहम्मद गैंग जने सदस्य थिला। उक्त गैंग समुदाय 18 जन रहिथिबा श्रीकाकुलम एसपी श्री रेड्डी कहिसंती। सेपटे हिमाचल प्रदेश 7 गोटी, राजस्थान रे 9 गोटी एवं ओडिशा रे 2 गोटी मोट 18 गोटी मामला समेत 32 गोटी मामला रे गिरफ होइथिबार सूचना प्रदान करा जायछि। गजपति जिल्लार पारलाखेमुंडी थाना रे 2 गोटी मामला रे एमाने संपृक्त थिबार मध्य संदेह करुछि आंध्र प्रदेश। సో అందరికీ నమస్కారం। మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక 2 వీక్స్ ముందు ఒక 3 అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ అవ్వడం జరిగింది। సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ 90/2025, 91/2025, 92/2025 సో ఈ 3 కేసెస్ కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో మనము రిజిస్టర్ చేయడం జరిగింది। దానికి సంబంధించి ఈరోజు మనం 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది। సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్, అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు మిగిలిన స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు। సో ఇందులో A1 ఎవరైతే నూర్ హసన్ అని ఉన్నారో ఈయనది ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాడూన్। సో ఇతను యాక్చువల్గా 2001 నుంచి ఈయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది। సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు। సో 2001లో ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడూన్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది। సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం 18 మెంబర్స్ ఉంటారు, అందులో ఈయన ఒక మెంబర్। ఈయన కాకుండా మనకి A2 ఇర్ఫాన్ అహ్మద్, A3 అబ్దుల్ గఫూర్। సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు। సో వీళ్ళ ముగ్గురికి పరిచయం వచ్చి మనకి రాయ్పూర్ జైల్లో అయింది వీళ్ళకి, సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు। సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటి వరకు టోటల్గా 140 అఫెన్సెస్ చేశారు। మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్। సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ 140 ఉన్నాయి। అందులో వాళ్ళు 32 కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు। సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు। సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది। ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా 14 అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారో, అంటే 2023లో ఒక అఫెన్స్, 2024లో 9 అఫెన్సెస్, 2025లో 4 అఫెన్సెస్ చేశారు వీళ్ళు। సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది। సో వీళ్ళ ఎంఓ ఏంటంటే బయట స్టేట్ నుంచి ఏదన్నా వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు ఈ కందిపప్పు తూర్దాలు అంటాం కదా, సో ఆ కందిపప్పును తీసుకొని వచ్చి అది అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్యాషు జీడిపప్పు ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తున్నారు।
సో ఇక్కడ కాశీబుగ్గకు వచ్చినప్పుడు ఏంటంటే అది లారీ అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక బైక్లో వెళ్ళి మొత్తం రెక్కీ చేసుకొని ఎక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉందో ఆ హౌసెస్ని చూసుకొని నైట్ టైం వెళ్ళి మనకి డిస్ప్లేలో చేసిన ఈ రాడ్స్ లాంటివి యూజ్ చేసి బ్రేక్ చేసి తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ సిమిలర్ అఫెన్స్ అనేది మనకు టోటల్గా వాళ్ళు పర్లాకిమిడి కావచ్చు, రాయపూర్ కావచ్చు, అదర్ స్టేట్స్లో కూడా చేసి ఉంది. సో ఇది ఈ టీంకి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు, కాశీబుగ్గ డిఎస్పీ అప్పారావు గారు అండ్ కాశీబుగ్గ సిఐ గారు అండ్ సిసిఎస్ టీం కూడా సో ఈ అఫెన్స్కి సంబంధించి వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. ఇందులో ప్రాపర్టీ కూడా ఏదైతే పోయిందో అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అయింది. సో టీమ్ హ్యాస్ డన్ గుడ్ వర్క్. బట్ మీడియా ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఎదురుగా డిస్ప్లే చేస్తున్నది ఇది యాక్చువల్గా ఒరిజినల్ గోల్డ్ కాదు ఇది. సో ఇది మనము తెలుగులో గిల్ట్ నగలు అంటాం కదా, సో దానికి సంబంధించింది. సో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ అఫెన్స్లో మనకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మాకు ఒక దొంగతనం జరిగింది, మా దగ్గర 9 తులాల గోల్డ్ పోయిందన్నది కంప్లైంట్. సో ఎప్పుడైతే మనం ఈ గ్యాంగ్ని పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేశామో అప్పుడు ఇది చెక్ చేయించినప్పుడు ఇది యాక్చువల్గా గోల్డ్ కాదు, ఇది గిల్ట్ గోల్డ్ అని చెప్పి తెలిసింది. సో మనం కంప్లైంట్ని క్రాస్ చేసినప్పుడు దెన్ వాళ్ళు అగ్రి అవుతారు. సో మేము ఇది గిల్ట్ నగలే, మేము కంప్లైంట్ ఇట్లా ఇచ్చామని చెప్పి చెప్తారు. సో దానికి సంబంధించి మన రిక్వెస్ట్ ఏంటంటే అలా చేయడం అన్నది మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రాపర్టీ రికవరీస్లో కావచ్చు, లేదంటే వేరే లీగల్ కాంప్లికేషన్స్ కావచ్చు, కొన్ని క్రియేట్ అవుతున్నాయి. ద అదర్ అఫెన్స్ ఆల్సో ఈ 90/25 అఫెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు సిల్వర్ 10 కిలోలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. బట్ యాక్చువల్గా పోయిందైతే 3 కిలోసే. సో పోయిన దానికన్నా ఎక్కువ ప్రాపర్టీ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం. సో ఇది కూడా మనం కంప్లైనెంట్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అగ్రి అవుతారు. సో వాళ్ళను కూడా మనం మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేయడం జరిగింది. సో మీడియా ద్వారా పబ్లిక్కి మన రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా దొంగతనం జరిగినప్పుడు యాక్చువల్గా మనకి ఏ దొంగతనం అయితే జరిగిందో అది చెప్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది పోలీస్ సైడ్ నుంచి కూడా. అండ్ వాటిని ఏదైనా మనం దొంగలను పట్టుకున్నప్పుడు కానీ రికవరీ చేయడం కానీ ఈజీగా ఉంటుంది. సో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ బట్ ఇలా చేసినప్పుడు మాత్రం మనకి చట్ట ప్రకారం కంప్లైనెంట్స్ పైన కూడా మనం చర్యలు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాత ఐపీసీ అయితే 182 సెక్షన్ ఉంటుంది. అండ్ కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం మనకి సెక్షన్ 212, సెక్షన్ 217 అండ్ అదర్ సెక్షన్స్ ఆర్ దేర్. సో ఆ సెక్షన్స్ ప్రకారం ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు. సో మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక అఫెన్స్ జరిగినప్పుడు అక్కడ నిజంగా ఏం జరిగిందో అది చెప్పండి. సో దట్ మన పోలీస్ వైపు నుంచి కూడా 100% దానికి ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ట్రేస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. అది మీకు అప్డేట్ చేస్తాను అండి. సో ఆల్రెడీ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళాము. సో అక్కడ మెజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్స్ అన్నీ చేయించాము. సో మెజిస్ట్రేట్స్ దగ్గర అది పర్మిషన్స్ అన్నీ తీసుకొని లీగల్గా అది కంప్లీట్ చేస్తాము. పోయింది 1 గ్రాము, ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ అనే అంటారు ఇక్కడ లోకల్గా శ్రీకాకుళంలో. సో వాళ్ళు చెప్పిన 9 తులాస్ కంప్లీట్గా గిల్ట్ గోల్డే. సో కంప్లీట్గా ఆ గోల్డే పోయింది. సో యాక్చువల్ గోల్డ్ పోయింది 1 గ్రామే. సార్ యాక్చువల్లీ గోల్డ్ దొంగతనం సంబంధించి ఒక పర్టికులర్ సగమే రికవరీ ఉంటుందని జనాలకు కాకుండా ఆ యాంగిల్లోనే డబల్ చెప్తున్నారు. సగం రికవరీ ఉంటుంది, ఫుల్ రికవరీ ఉంటుంది అనేది దొరికే దొంగను బట్టి ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్నిట్లో రికవరీ, ఫుల్ రికవరీ ఉంది, కొన్ని అఫెన్సెస్లో రికవరీ లేదు. ఎందుకంటే వాడు దొంగ ఎప్పుడు 2023లో జరిగిన అఫెన్స్ని ఇప్పుడు గోల్డ్ రికవరీ అంటే మనకు అన్నిసార్లు పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో మనకు దొరికే దొంగ ఎవడు, వాడు దాన్ని ఎలా డిస్పోజ్ చేశాడు ఆ ప్రాపర్టీని, వాడు ఏదైనా బ్యాంక్లో తాకట్టు పెట్టాడా, లేదంటే ఎక్కడైనా ఫైనాన్స్కి తాకట్టు పెట్టాడా, లేదంటే దాన్ని వాడు పర్సనల్గా యూజ్ చేసేసుకున్నాడు, క్యాష్ చేసుకున్నాడు అన్న దాన్ని బట్టి మనకి రికవరీస్ అన్నవి ఉంటాయి. సో ఇప్పుడు అంత రికవరీ ఆఫ్ అవుతుంది, ఫుల్ అవుతుంది అని చెప్పి దాన్ని బట్టి మనం ఫాల్స్గా ఇస్తామని అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. సో మీరు ఇప్పటివరకు చూసి ఉంటారు మన దగ్గర రికవరీస్ అనేది ఆల్మోస్ట్ 80%, 90% వరకు ఉంటుంది ఏ అఫెన్స్లో అయినా కూడా. సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ అనేది పెడుతున్నాం. సో కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. బట్ అది కారణం కాకూడదు మనం అబద్ధపు కంప్లైంట్ ఇవ్వడానికి. ఇతను డ్రైవర్, వెహికల్ డ్రైవర్, లారీకి డ్రైవర్. సో అక్కడ నుంచి కందిపప్పు ఇలాంటి లోడ్ తీసుకొని వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తారు. ఇక్కడ నుంచి జీడిపప్పు అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వీళ్ళకి 2021 నుంచి అలవాటు ఉంది. ఆల్రెడీ 32 కేసులు ఛత్తీస్గఢ్లో ఒకసారి అండ్ ఉత్తరాఖండ్లో ఒకసారి అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరికీ హెడ్ వచ్చేసి మనకి షేర్ మహమ్మద్ అన్న పర్సన్, ఆయన డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అక్కడ పోలీసుకి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా వీళ్ళని పీటీ వారెంట్స్ కనెక్ట్ చేసి తీసుకొని వెళ్తారు. సో ఆ డీటెయిల్స్ మీకు కేస్ బై కేస్ అనేది మీకు ప్రెస్ నోట్లో ఇచ్చేస్తారు. చెప్పేటప్పుడు మరి రికవరీ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది.
పడుతున్న బైక్సే. ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే ఆ క్యాషూ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాక్టరీ అతని బైక్ని యూజ్ చేశారు.